ఒక గ్రామంలో మధు అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడని అనుకునేవాడు. కాని అసలు సంగతేమిటంటే అతని తెలివి కంటే అతని ఓవర్ కాన్ఫిడెన్సే ఎక్కువ. ఒకరోజు గ్రామంలో పెద్ద ప్రకటనొచ్చింది. రేపు ఎవరు తెలివైనవారో పరీక్ష ఉంటుంది. గెలిచిన వారికి బహుమతి. మధు వెంటనే అది నాకోసమే పెట్టారు అన్నాడు. గ్రామస్తులందరూ నవ్వుకున్నారు. రేపు పరీక్ష రోజు వచ్చింది. గ్రామ పెద్ద 3 టాస్కులు పెట్టాడు. టాస్క్ 1 ఒక గాడిదను నవ్వించాలి. మొదట మధు వెళ్ళాడు. గాడిద ముందు జోకులు చెప్పాడు. గాడిద మాత్రం హీ హా అని అరుస్తూ నిలబడిపోయింది. నవ్వలేదు. మధు ఇది జోక్ అర్థం చేసుకోలేదు అన్నాడు. రెండో వ్యక్తి గాడిద చెవిలో ఏదో చెప్పాడు. గాడిద ఒక్కసారిగా పెద్దగా హీ హా అంటూ కుదిరింది. మధు షాక్. టాస్క్ 2 అదే గాడిదను ఏడిపించాలి. మళ్ళీ మధు మెళ్ళాడు. నీకు గడ్డి తినాలి, పని చెయ్యాలి, జీవితం కష్టం అన్నాడు. గాడిద ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఆ వ్యక్తి చెవులో చెప్పగానే గాడిద తలదించుకుని మౌనంగా నిలబడి ఉంది. మధు తట్టుకోలేక అడిగాడు, ఏమని చెప్పావు? ఆ వ్యక్తి నవ్వుతూ, మొదట నేను గాడిదకి నీకంటే మధు తెలివిగా ఉన్నాడు అన్నాను. అది నవ్వింది. తరువాత నిజంగా మధు నీకంటే తెలివిగా అనుకుంటున్నాడు అన్నాను. అందుకే దుఃఖించింది అన్నాడు. గ్రామం మొత్తం పగలబడి నవ్వింది. మధు ముఖం ఎర్రగా అయిపోయింది. టాస్క్ 3 నీళ్లు లేకుండా చేప పట్టాలి. మధు వెంటనే బకెట్ తీసుకుని పొలంలో తిరిగాడు. చేపలెక్కడ దాక్కున్నాయో అని వెతికాడు. పిల్లలు పెద్దలు అంతా నవ్వేశారు. గ్రామ పెద్ద చివరగా అన్నాడు, మధు తెలివి అంటే మాటలు కాదు, పరిస్థితిని అర్థం చేసుకోవడం. మధు సిగ్గుతో తలగొక్కుని, సరే ఇకనుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కామెడీ కాదు అన్నాడు. అప్పటినుంచి గ్రామంలో ఎవరైనా గర్వంగా మాట్లాడితే అయ్యో మధు స్టైల్ మొదలైందా అని ఆట పట్టించేవారు. మధు కూడా నవ్వుతూ సరే సరే నేనే మీ కామెడీ కింగ్ అనేవాడు. నీతి: ఎక్కువ తెలివిగా అనుకునేవాళ్లే